బేబీ ఆఫ్ భాగ్యలక్ష్మి. ముందు బేబీ బాగాలేదు కదా భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మికి ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ. ఓయ్ నాన్న ముందుది సిజేరియన్ రా. ముందు సిజేరియన్ అయింది కానీ బేబీ అవయవ లోపాలు ఉన్నాయి, ఆ బేబీ చనిపోయింది. సో ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ అండ్ చక్కగా బేబీ ఉంది. భాగ్యలక్ష్మి వాళ్ళ మమ్మీ ఎప్పుడు కంగారు పడతా వస్తారనమాట. భయపడిపోతూ ఇప్పుడు నవ్వుతున్నారు ఆవిడ. మనవరాలు కదా, మనవరాలు చూసి ఇప్పుడు నవ్వుతున్నారు కానీ ఎప్పుడు యాంగ్షియస్గానే ఉంటారు. ఇందులో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అమ్మా, ఒక్కొక్కసారి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినా, ఇలా మనం ఎక్స్పెక్ట్ చేయని ఈవెంట్స్ అయినా కూడా హోప్ వదిలేయకండి, భయపడకండి. చక్కగా అడిక్వేట్ గ్యాప్, ఒక 1.5 years గ్యాప్ ఇచ్చి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. ఇలా బుజ్జి పిల్లలు పుడతారు. ఈ ప్రెగ్నెన్సీలో కూడా తనకి షుగర్ వచ్చింది కదా, కానీ రెగ్యులర్ మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ షుగర్స్, రెగ్యులర్ స్కాన్స్తో మనం టైంకి డెలివరీ చేసుకుంటే బేబీస్ హెల్తీగా ఉంటారు. ఒకసారి మిస్క్యారేజ్ అయిందని ఏడ్చేస్తూ ఉంటారు, ఒకసారి అబౌట్ అయిందని, లేకపోతే ఒకసారి డెత్ అయిందని బేబీస్. అది డిఫికల్ట్ సిచ్యుయేషన్, నేను కాదనట్లేదు, కానీ హోప్ వదులుకోకూడదు, ఎక్కువ భయపడకూడదు. ఫ్యామిలీ వాళ్ళు అన్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు, ఇలాంటివి అసలే తీసుకోకండి మైండ్కి. చక్కగా మీ హెల్త్ మీద ఫోకస్ చేయండి, మీరు రికవర్ అవ్వండి, తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి.